హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున బ్రహ్మి ఆకులు, బీరకాయ, దొండకాయ ఇవి 3 డెలివరీ అయ్యాయి. ఇంకా దొండకాయలు వండుదామనుకున్నా. అనుకున్నట్టు దొండకాయ కర్రీనే చేశాను. దొండకాయలు కడిగి ఉడికించడానికి పెట్టుకున్న తర్వాత గుర్తుకొచ్చింది, నిన్న ఈ పుచ్చకాయ కొన్ని ముక్కలు ఆపాను ఏదైనా రెసిపీ చేద్దామని. అంటే నాకు ఐడియా లేదు, పండు కంటే ఇదే ఎక్కువ హెల్దీ అంటారు కదా, సరే ఏమైనా చేద్దాము అనుకున్నా అంతే. అబ్బా, ముందే గుర్తుకుంటే బాగుండు, దొండకాయ కట్ చేయకుండా ఉండేదాన్ని అని అనుకున్నా. సరే ఎలా అయితే ఏంటి, ఇవి కట్ చేసి ఏదైనా థాట్ వస్తే చేద్దాం, లేదంటే లేదు అనుకొని కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్, చారుకు ప్రిపరేషన్ అన్నీ సెట్ చేసుకొని వంట అంతా అయిపోయిన తర్వాత వీటిని కూడా స్టీమ్ కుక్ చేద్దామని పక్కకు పెట్టాను. ఇది టమాటా చారు. ఇంకా దొండకాయ కర్రీ చెప్పాను కదా ముందే, కొబ్బరి తురుము కాంబినేషన్లో చేశాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవి ఇంకా స్టీమ్ కుకింగ్ చేశాను. వంట అంతా అయిపోయిన తర్వాత లంచ్లోపు మధ్యలో ఇలా పొమగ్రనేట్ గింజలు. ఇక్కడ చూడండి, పాలపిట్ట వచ్చి కూర్చుంది. అదేంటో దీన్ని ఎప్పుడు వీడియో తీద్దామన్నా ఇది కాస్త దూరంగానే ఉంటుంది, నా కెమెరాకి సరిగ్గా చిక్కదు. ఇలా దీన్ని చూస్తూ మరో పక్కకి తడిచిపోయిన బుల్బుల్ పిట్ట వచ్చింది. యాక్చువల్గా అప్పుడు సన్నగా ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ పాలపిట్ట కొన్నిసార్లు అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ మీదకి వచ్చి ఉంటుంది, కానీ ఎప్పుడు నేను కెమెరాతో రెడీగా ఉండను. ఇంకా ఈలోగా చందు అడిగారు, ఈ పుచ్చకాయ ముక్కలు అవి ఏం చేస్తున్నావు అంటే, ఏదైనా చేద్దామని అనుకున్నా కానీ ఏం తాట్లేదు, ఉడికించైతే పెట్టాను అన్నప్పుడు చందు ఇలా ఏం చేశారంటే, రైస్లో కాస్త ఈరోజు వండిన దొండకాయ కర్రీ, కొన్ని పుచ్చకాయ ముక్కలు, కొంచెం కారపొడి వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశారు. భలే కుదిరింది టేస్ట్ అయితే. ఇంకా అప్పుడు అనుకున్న సాయంత్రం వరకు కాస్త ఉప్పు కారం వేసి పచ్చడిలాగా పెట్టాలి అని. ఒకవేళ చేస్తే తప్పకుండా